హలో అండి, వరిగేడు వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు 3 రకాల మాగాయ పచ్చళ్ళతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడో ఒకసారి పెడతాం, మేము చూడాలని అనుకోకండి. కొంచెం వీడియోలు పెట్టడం లేట్ అయింది. ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత నేను వీడియోలు పెట్టలా, మళ్ళా ఇప్పుడు పెట్టడం అనమాట. కొంచెం అనుకోకుండా కొంచెం లేట్ అవుతుంది అనమాట అండి. అలా అని నేనేం బిజీ అని అనుకోకండి, పిచ్చకాళ్ళి మామూలుగా కాదు. ఏంటంటే ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా, అదనమాట, అలా జరిగిపోయింది. మానకుండా వీడియోలు పెడదామని అనుకుంటున్నాను. ఎంతవరకు జరుగుద్దో చూడాలి. మీరు కూడా పెట్టాలనే అనుకోండి. అలా మీరు అందరూ అనుకుంటే ఖచ్చితంగా నేను పెడతాను. ఇలా 3 రకాలు పచ్చళ్ళు అనమాట అండి. ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది చెప్తాను. కానీ ఫస్ట్ ఈ పచ్చళ్ళను చూస్తే నోరు ఊరిపోతుందండి. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తూ మీకు ఈ పచ్చళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. సంవత్సరానికి ఒక్కసారి అండి, ఒక్క నెల కొంచెం పని అనుకోకుండా ఇలా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్, అసలు అద్దరిపోతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. దీంట్లో ఓ చిన్న మిస్టేక్ ఏంటంటే 2 పచ్చళ్ళ వీడియోలు ఉన్నాయండి. ఒక పచ్చడి వీడియో ఏమైందో తెలీదు, ఉండేది. అవి డిలీట్ అయిపోయిందా ఏంటి, ఎంత నెతికినా కనిపించట్లేదు అనమాట. అంటే తీసి చాలా రోజులైంది అనుకోండి, ఎడిటింగ్ చేద్దాం అనేసరికి అది కనిపించట్లా. దీంట్లో 2 పచ్చళ్ళు అయితే మా కజిన్ సిస్టర్సే చెప్పారండి, ఈ పచ్చళ్ళు చేసి చూడు చాలా బాగుంటుందని. తీపి మాగాయ పచ్చడి ఒక కజిన్ చెప్పింది, తురుము పచ్చడి ఒక కజిన్ చెప్పింది అనమాట. ఒకటి మనం చిన్నప్పటి నుంచి తింటున్నదే ఎండు మాగాయ పచ్చడి, దాంట్లో బెల్లం వేయం. ఈ రెండిట్లో అయితే కనుక బెల్లం వేస్తాం. చాలా బాగుంటాయి అనమాట అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. రైస్లో కంటే ఈ తీపి మాగాయి పెరుగులోకి కానీ, లేదంటే ఇడ్లీలోకో దోశలోకి అయితే అదిరిపోద్దండి. అంటే కొంచెం కట్టా మిఠా స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట అండి. అసలు మాటలు సరిపో, అంత బాగుంది, చాలా బాగుంది. ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఎండు మాగాయ పచ్చడి కూడా అదిరిపోయిందండి. ఇది చిన్నప్పటి నుంచి మనం అందరం తింటున్నదే అనమాట. మా సైడ్ ఏంటంటే ఆవకాయ కానీ మాగాయ కానీ తీపి ఆవకాయ పడతారు కదా, అవి పట్టరండి ఎక్కువ. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే తక్కువ పడతారు. ఇవి ఎక్కువ తీపి మాగాయ ఎక్కడంటే ఆవకాయ కానీ విశాఖ జిల్లాలో బాగా ఫేమస్. ఇక్కడేమో తీపి మాగాయి తీపి ఆవకాయే పట్టుకుంటారు, చాలా బాగుంటుంది. ఇదేమో మన ఎండు మాగాయ అనమాట అండి. దాంట్లో నేను మోట్ టెంక వేసాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ అలాగే మోట్ టెంకలు వేసేదనమాట అండి. అదే గుర్తుకొచ్చి కొంచెం కండగా ఉంచి, ఎక్కువ మరీ తీసేయకుండా దాన్ని ఏమంటారు, ముక్కలు కోస్తాం కదా, కోసేటప్పుడు కొంచెం టెంకకి కండ ఉంచి వేసుకున్నాం అనుకోండి, అదిరిపోద్దండి బాబు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, మామూలుగా కాదు. దీంట్లో నేను ఇంకా కొంచెం నెయ్యి వేసుకోలేదు, కానీ ఎండు మాగాయలో నెయ్యి వేసుకుని తింటే ఇది కదా జీవితం అని అనిపిస్తుంది అనమాట అండి. అంత బాగుంది టేస్ట్ అయితే. అసలు సూపర్ అంటే సూపర్ అనమాట. ఎలా చేయాలి ఏంటనేది వివరంగా చూపిస్తాను తినటం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఆ పచ్చళ్ళు అలా ఎదురుగా పెట్టుకుని తినకుండా ఉండగలుగుతామా అండి? చికెను మటన్ అయినా తినకుండా ఉంటామేమో, కానీ పచ్చళ్ళు అయితే మట్టుకు తినకుండా ఉండలేమండి. మీరు కూడా అంతే కదా? అలా అయితే కనుక కామెంట్ చేయండి. ఎండు మాగాయ పచ్చడి ఎవరికి ఇష్టము ఏంటి అనేది. అలాగే మీరు తీపి మాగాయ పట్టుకుంటారా, పట్టుకుంటే ఎలా పట్టుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో చూద్దామండి. ఇది తోతాపూర్ అంటారు. ఈ కాయల్ని నేను కిలో తెచ్చాను అనమాట అండి. కిలోకి 4 వచ్చాయి. చక్కగా చెక్కు తీసేసుకుని, వీటిని కలెక్టర్కాయలు కూడా అని అంటారండి. తర్వాత ఇలాగా మాగాయ పచ్చడికి గీసేసుకున్నట్టు ముక్కలు గీసేసుకోవాలండి. ఈ గ్లాస్తో కొలత వేసుకుంటున్నాం కదండి, 4 గ్లాసులు అయినాయి మనకి ముక్కలు, కరెక్ట్గా 4 కాయలును. అంటే ఇంచుమించు ఒక్కొక్క కాయ ఒక్కొక్క గ్లాస్కి అయినట్టు అండి, అంతే. ఎగ్జాక్ట్ అయినాయండి, ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదన్నమాట. అంటే కేజీకి కూడా 4 కాయలు వచ్చినాయి. మనకి ఆవకాయ అవి ఎక్కువ క్వాంటిటీలో పట్టుకుంటాం కాబట్టి 1 కిలోకి నేను చెప్తున్నాను అనమాట అండి. ఎందుకంటే ఎక్కువ పట్టుకున్నా మనకు సేల్ అవ్వాలి కదా. ఎందుకంటే అన్ని పచ్చళ్ళు ఎన్నని తింటామండి, మరి తినలేం కదా. ముక్కలన్నీ కొలత వేసేసుకున్నాక నేను 1 గంట సేపు ఎండలో పెట్టేసి ఇలా ప్లేట్లో వేసుకుని, తర్వాత 1 గ్లాస్కి వచ్చేలాగా బెల్లం, ఏ గ్లాస్తో మనం కొలత వేసుకున్నామో ఆ గ్లాసు బెల్లం, ఆ గ్లాసులో సగమే కారం వేయాలండి. మామూలుగా అయితే ఆవకాయకి దానికి 4కి 1 కారం పోస్తాం కదా, అలా కాదు, దీనికి సగమే అనమాట అండి. అంటే
8 గ్లాసులకి ఒక గ్లాసు కారంలాగా తీసుకోవాలి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కొంచెం ఆవపిండి, ఒక 2 స్పూన్లు మెంతులు వేయించేసి మెంతిపిండి కూడా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మెంతిపిండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, 2 స్పూన్లకి పట్టానమాట నేను. కారం చూసారు కదా, సగం కారం వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా మనం కారం ఎంత వేసుకున్నామో దానికంటే సగం సగం కంటే కొంచెం తక్కువగానే వేసుకున్నానులేండి. సాల్ట్ ఇది కళ్ళుప్పు మిక్సీ పట్టేసుకుని ఉంచుకున్నది చూపించాను కదా మీకు కొలత, అక్కడ వరకేనండి. ఎగ్జాక్ట్ సరిపోయింది అనమాట. ఎందుకంటే దీంట్లో తీపి వేస్తాం కదా, మరీ ఎక్కువ ఉప్పును కారం పట్టేదనమాట. ఇది మెంతిపిండి అనమాట. 2 స్పూన్లు మెంతులు చక్కగా దూరగా వేయించేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చిమెంతులు మట్టుకు వేయకండి, పచ్చిమెంతులు వేస్తే జిగురు వస్తుంది. ఎందుకంటే ఆవకాయకైతే పచ్చిమెంతులు వేస్తాం, ఈ తీపి మాగాయకి పచ్చిమెంతులు వేయకూడదండి. అలాగే ఒక స్పూను ఉంటే స్కిప్ చేసేయండి, ఇష్టం లేకపోతే. చాలామంది వేసుకోరు. అలాగే బెల్లం నాకు కరెక్ట్గా ఒక గ్లాసు తీసుకున్నాను, కొంచెం మిగిలితే అది కూడా వేసేసాను. మీకు ఇంకా తీపి కావాలి అనుకుంటే 4 ముక్కలు, అదే మామిడికాయ ముక్కలు 4 గ్లాసులు అయినాయి కదా, 2 గ్లాసులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. అంటే బాగా ఎక్కువ తీపి తినేవాళ్ళు అలా వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఏమంటారు, కరెక్ట్గా సరిపోయింది ఈ తీపి అని అనిపించింది అనమాట అండి. మరీ ఎక్కువ తీపి అన్నా మనకేదో బెల్లం పాకంలాగా అలా అనిపిస్తుంది కదా, అప్పుడు పచ్చడి తిన్నట్టు ఫీలింగ్ కలగదని నేను అలాగే వేసాను. కానీ కొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత అవి ఎండలో పెట్టాం కదా, మొత్తం ముక్కలన్నీ తడారిపోయినాయి. అవన్నీ ఒక డబ్బాలోకి ఎత్తిపెట్టేసుకోవాలండి, అన్నీ కలిపేసి. ఎందుకంటే మనకి బెల్లం, ఈ సాల్ట్, కారం ఇవన్నీ కలిసి మంచి ఏమంటారు ఊటలాగా వచ్చేస్తుంది అనమాట అండి ఈ మాగాయ పచ్చడి అంతా. మళ్ళీ మనం 3 డేస్ దీన్ని ఇలాగ డబ్బాలో ఉంచేసి జాడీలోనే పెట్టుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే అంత చిన్న జాడీలు లేవు కాబట్టి తక్కువ క్వాంటిటీ కదా, అందుకని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నాను అనమాట అండి. చక్కగా వేసేసి మూత పెట్టేసి 3 డేస్ తర్వాత మనం దీన్ని ఈ ముక్కలన్నీ సపరేట్గా చేసేసేయాలి. ఇలాగా రసం సపరేట్గా పెట్టేసేయాలి. చూసారు కదా ఇది ఎలా ఉంది. చూస్తుంటే అయితే నాకు టమాటో సాస్ లాగా అనిపించింది కదా. ఇది ఒక రోజంతా కంప్లీట్గా ఎండలో పెట్టేసామట అండి. ఆ ఎండలో పెడితే ఇలా తయారైంది. అంటే నేను ఆ వీడియో ఎండలో పెట్టినప్పుడే తీసినాను, సాయంత్రం అయిపోయింది అప్పుడు తీసాను అనమాట అండి వీడియో. ఇలా చక్కగా తెచ్చేసుకుని అంటే 3 రోజులు బాక్స్లో పెట్టుకుని ఊరేసేసేయాలన్నమాట. ఊరేసిన తర్వాత దేనికది సపరేట్గా ముక్కలు ప్లేట్లోకి పెట్టేసుకుని ఒక రోజంతా ఎండనివ్వాలి. ఎండనిచ్చిన తర్వాత రసం ఎండలో పెట్టాలి, ప్లస్ ముక్కలు ఎండలో పెట్టాలన్నమాట అండి. ఇలా అయిపోతాయి మనకి. చక్కగా వీటిని మళ్ళీ ఆ రసంలో ఇదంతా వేసేసేయాలి. వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది కలుపుకున్న తర్వాత చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోవచ్చు, కానీ సరిపోతుంది. ఎందుకంటే బెల్లం ఉంది కదా, ఎక్కువ బెల్లం డామినేట్ చేసేస్తుంది. ఉప్పు మనకు పెద్ద పట్టినట్టు ఏం అనిపించదు, ఎగ్జాక్ట్ సరిపోద్ది అనమాట. తర్వాత పోపు వేసుకోవడమేనండి. మనం ఏ గ్లాస్తో మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, నేను ఎగ్జాక్ట్ అదే గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను. అంటే మీకు కొలత ప్రకారం చెప్పడం కోసం అనమాట అండి. ఫ్రీడమ్ పల్లి ఆయిల్ తీసుకున్నాను నేను. మీకు నచ్చింది నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు అనుకోండి, కానీ ఏంటంటే మన ఫ్రీడమ్ నార్మల్ కుకింగ్ ఆయిల్ తీసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత చూసారు కదా బబుల్స్ లాగా బాగా మసులుతుందనమాట. అలా మసిలిన తర్వాత 1 స్పూను శనగపప్పు తీసుకున్నాం. మాకు కొంచెం మాగాయ పచ్చడిలో దాంట్లో శనగపప్పు వేసుకుంటే చాలా నచ్చుద్ది అనమాట అండి. పంట కిందకి బాగుంటుంది, పుల్లగా బాగా తగులుతుంది. చాలామంది వేసుకోరు అనుకోండి, మీకు నచ్చితేనే వేసుకోండి. కాకపోతే వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు అయితే వేసుకోండి, బాగుంటుంది స్మెల్. వెల్లుల్లి అయితే మీరు ఎన్ని వేసుకున్నా నచ్చుతుంది, అంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట అండి. కొంచెం ఆవాలు, లైట్గా కరివేపాకు, అంతే అండి. దీంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏమీ లేదు, మనకు రాదేమో అన్నది కూడా లేదు. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక రకంగా చెప్పాలంటే నాకైతే మటన్లు, చికెన్లు వాటి కంటే కూడా ఈ పచ్చళ్ళు పట్టడం ఈజీ ఏమో అని అనిపిస్తుంది అనమాట అండి. మనం కాకపోతే ఏంటంటే కరెక్ట్గా కొలత ప్రాసెస్లో వెళ్ళామనుకోండి, ఎగ్జాక్ట్ అసలు భలే వచ్చేస్తాయి. అసలు ఎక్కడ ఉప్పులు మళ్ళీ పట్టడం కానీ, కారం సరిపోకపోవడం కానీ ఇలా ఏం ఉండదు. పోపు వేసుకునేటప్పుడు ఒకటి గమనించుకోవాలండి.
బాగా నూనె మసులుతున్నప్పుడు మట్టికి పచ్చడిలో పోయకూడదు. పచ్చడి కొంచెం నల్లగా అయిపోద్ది. కొంచెం చల్లగా అయిన తర్వాత, అంటే మరీ చల్లగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండగా ఆ పచ్చడి వేసేసుకున్నాం అనుకోండి. నేను వీడియో కోసమని ఎంతో క్వాంటిటీ కాదు కదా అని కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే వేసేసాను అనమాట అండి. చూసారు అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో. మీకు ఎలా అనిపిస్తుంది? బెల్లం వేసిన ఫీలింగ్ కలుగుతుంది చూసారా? గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. మామూలుగా అయితే మాగాయ పచ్చడికి దానికి ఇంత గ్రేవీ ఉండదండి. ఆ మామిడికాయ ముక్కలే తోటే వస్తుంది. అలా కాకుండా ఈ బెల్లంతో ఇలా వేసేసరికి దోశల్లోకి అయితే అద్దరిపోద్దండి. పెరుగన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఆ, ఇంకా సీజన్ అయిపోలేదంటే దొరుకుతుంది. మీకు దొరికితే కనుక చేసుకోండి. తర్వాత ఎండు మాగాయకండి. ఇది ఎండు మాగాయకి నేను ఆవకాయ పట్టినప్పుడే పట్టేశాను. కొత్తపల్లి కొబ్బరి ఒక 8 కాయలు పక్కకు పెట్టా. చిన్న కాయలు ఉంటే సరే ఈ పచ్చడి చేసి వీడియో చూపించాలి అని. ఇది మేము చిన్నప్పటి నుంచి ఆవకాయ కంటే ఎక్కువగా తిన్న మాగాయ పచ్చడి అనమాట అండి. చాలా బాగుంటుంది అసలు. ఇది చిన్నప్పుడు చంటి పిల్లలకు కూడా పెట్టేవారండి. కొంచెం ఏదో వేసామన్న ఒక పిసరేసి ఆ, కొంచెం నెయ్యి చుక్క లేదా గానుగ నూనె కానీ వేసి పెట్టేవారు. అంటే పిల్లలకి మెంతిపిండి వేస్తాం కదా, మంచిది, ఆకలి పుడుతుంది, పులుపు తగిలితే కొంచెం నోటికి ఆకలి పుడుతుంది, వాళ్ళు తింటారు చక్కగా అని ఈ మాగాయ పచ్చడి వేసి పెట్టేవారండి. అంత బాగుంటుంది మాగాయ పచ్చడి, ఎండు మాగాయ పచ్చడి అయితే. ఎలా పట్టుకోవాలి ఏంటని ముక్కలన్నీ చక్కగా కోసేసి దానికి సరిపోయేంత ఉప్పు ఎలా వేయాలి ఏంటనేది చూపిస్తాను చూడండి. ఆ, ఇంకొక పచ్చడి కూడా ఉంది కానండి, అది వీడియో ఏమైందంటే వీడియో కనిపించట్లేదు, ఏదో మా పిల్లలు కనిపించట్లేదు అన్నట్టు నా వీడియో కనిపించట్లేదు అనమాట. ఏమైపోయిందని నిన్నటిదాకా నెతికి ఊరుకున్నా. సరే అండి, అసలు ఈ పచ్చడి సంగతిలోకి వస్తే కనుక ఆ కప్పు సాల్ట్ వేసి కలిపేసి ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. ఒక ఎండలు బాగున్నప్పుడే పట్టానండి ఇది, మే నెలలో. అందుకని నాకు ఒక 2 డేస్కే చక్కగా ఎండిపోయింది. చూసారా టెంకలు? మరి ఏదో ఆ, కొంచెం కండుంచి కోసుకుంటే బాగుంటుందండి ముక్కలు. మనకి ఆ మధ్య మధ్యలో ఒక్కొక్కటి తింటుంటే పెరుగన్నంలోకి కానీ పప్పు అలా వేసుకున్నప్పుడు ఈ మాగాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్ అండి. అసలు మాటలు సరిపోవు తెలుసా, చాలా బాగుంటుంది. అంటే పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారనమాట. మామూలుగా కాదు, మేమైతే పచ్చళ్ళు పచ్చళ్ళలోనే పుట్టి పెరిగామన్నమాట అండి. అంత పిచ్చి పచ్చడి అంటే మామూలుగా కాదు. ఆవకాయ కానీ మాగాయ కానీ ఇవన్నీ, గోంగూర పచ్చడి కానీ, ఈ పచ్చళ్ళు అంటే అంత ఇష్టం అనమాట అండి. ఇవి కూడా డబ్బాలోకి చక్కగా ఉప్పు కలిపేసుకుని తీసేసుకుని ఒక్క రోజంతా ఊరనివ్వాలన్నమాట అండి. ఇలా ఉప్పులో ఊరితే ముక్కలు ఏమవుతాయంటే జ్యూస్ వచ్చేస్తుంది. అంటే చెప్పాలంటే రసంలాగా మొత్తం దేనికది సపరేట్ చేసేసి ఎండలో పెట్టేసామట అండి. ఎండలో పెట్టింది వీడియో తీయలేదు, చూసారు కదా. 3 రోజుల తర్వాత ఎండిన ముక్కలు ఇవి. తర్వాత పక్కన బాక్స్లోనేమో రసం కూడా ఉందన్నమాట అండి. ఎక్కువ క్వాంటిటీ అవ్వలేదు. నేను మీకు ఎన్ని మామిడికాయ ముక్కలు అయినాయో కూడా చెప్పలేదు కదా. ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయినాయండి. అంటే ఎగ్జాక్ట్ అంటే కిలోకే తీసుకుంటే నాకు చక్కగా సోడా గ్లాసులకి 4 గ్లాసులు ముక్కలు అయిపోతున్నాయి. అది కూడా 4 గ్లాసులకి 1 గ్లాసు కారం. ఆ రసంలో మనం ముక్కలు వేసేసి ఈ కారం కూడా వేసేసి కలిపేసుకుందామండి. అలాగే నేను ఒక 2 స్పూన్లు మెంతులు దోరగా వేయించేసుకుని మంచి చక్కగా వేయించుకుని మిక్సీ పట్టేసుకున్నాను. దీనికి ఆవుపిండి అది ఏమి వేసుకోమండి. ఎండు మాగాయకి అసలు ఆవుపిండి వేసుకోము, మెంతిపిండే వేసుకుంటాం. అసలు ఆ కలుపుతుంటుంటేనే ఆ మెంతులు వేయించినప్పుడే మంచి స్మెల్ వచ్చేసింది. దీంట్లో పచ్చళ్ళలో కలుపుతుంటుంటే అసలు ఎంత బాగుందండి, చాలా మంచి స్మెల్ వచ్చింది. కలుపుతుంటుంటే నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగా అనిపించింది. చక్కగా కలిపేసుకుని అదొకటి ఏంటంటే ఇది కొత్తపల్లి కొబ్బరి ముక్కలు కదండి, కొంచెం ఎండలో పెట్టేసరికి ఏమైందంటే ముక్కలు ఆవకాయ పచ్చడి అసలు ఏంటో ముక్క గట్టిగా ఉంటుందనే మనం కొత్తపల్లి కొబ్బరి పట్టుకుంటాం. దాంతో నేను మాగాయ పట్టేసరికి అది ఎలాగైందంటే పిట్లాగా అయిపోయింది. దీంట్లో ఆయిల్ కలపాలంటే మా ఆస్తులు అడుగుతుంది, అంతలా తాగేస్తుంది అనమాట ఆయిల్ కలుపుతుంటే. ఎంత పోసినా రాని అంటుందన్నమాట అండి ఆయిల్. నేనేమో ముందు ఆ 2 పచ్చళ్ళు పోపేసేసి ఇది లాస్ట్లో వేద్దాంలే, అవి తీపి పచ్చళ్ళు కదా, ముందు అవి చేసేద్దాం అన్నట్టు అవి ముందు చేసి తర్వాత ఇది చేసేసరికి నాకు దీని దగ్గరికి వచ్చేసరికి నూనె కొంచెం ఆ గ్లాస్తో గ్లాసుడు ఆయిల్ అనమాట అండి బాగా మరగబెట్టి కలిపేసాను. అబ్బే ఏమైనా సరిపోయింది అనుకుంటున్నారా? ఏమీ సరిపోలేదండి. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం తక్కువ పడింది కదా అని నేను అలాగే పోపు ఎల్లుల్లిపాయలు, ఆవాలు, కరివేపాకు, నేను మాగాయ పచ్చడిలో కూడా శనగపప్పు అందరూ వేసుకోరు అనుకోండి, నేను వేశాను. అంటే మా అమ్మ వేస్తుంది బాగుంటుందని వేశాను. మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అనుకోండి.
చాలా చాలా బాగుంటుందండి. అలా నేను మాగాయ పచ్చడి పోపేసేసుకున్నాను అన్నమాట అండి. ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్ ఉంది పచ్చడి అయితే. తురుము పచ్చడి అని చెప్పాను కదండి, అది వీడియో పెట్టలేకపోయానండి. అంటే నా దగ్గర నా వీడియో కనిపించలేదు. ఎంత నెతికినా ఏమైపోయిందో తెలియదు, కనిపించలేదు. వీడియో కనపడితే కనుక ఖచ్చితంగా చేస్తాను. అది కూడా మా కజిన్ చెప్పింది, అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కదండి, లైక్ కూడా కొట్టరు. లైక్ కొట్టకపోతే మన వీడియోస్ ముందుకెళ్ళవు కదా.